మీకేంటండి బాబు మిషన్ కుడుతున్నారు బోలెడు డబ్బులొస్తాయి కదా అనేసి అంటారండి చాలామంది. నిజమేనండి, చాలా డబ్బులైతే వస్తాయి మిషన్ కుడితే, కాదనట్లేదు. మిషన్ కుట్టాలంటే, బట్టలు కుట్టాలంటే మనకి ముందు మిషన్ పనిచేయాలండి. ఇంకా మనం కుట్టే వాళ్ళం కూడా హెల్తీగా ఉండాలి, మంచి ఆహారం అయితే తీసుకోవాలి, వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉండాలి. మనం బాగుండాలి, కుట్టే మిషన్ కూడా బాగుండాలి కదా. ఒక ఊరిలో 100 మంది ఉన్నారంటే అందులో 98% 98% వరకు కూడా మిషన్ కుట్టేవాళ్ళే ఉన్నారండి. చాలా వరకు చిన్నగానో పెద్దగానో వచ్చి రానట్టుగానో ఎలాగైతేనో 98% అయితే మిషన్ కుడుతున్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి మిషన్ ఏదైనా రిపేర్ వస్తే ఇక్కడ మనకి రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ లేదా రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి కానీ అడ్రస్ మిషన్లో ఏదైనా రిపేర్ వస్తే తెలియని వాళ్ళకి ఈ అడ్రస్ అయితే తెలుసుకుని వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి రిపేర్ అయితే చాలా బాగా చేస్తారండి. నేనైతే నా మిషన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఇక్కడే చూపిస్తాను. ఒక్కసారి రిపేర్ చేస్తే 4-5 ఇయర్స్ వరకు కూడా మనకు రిపేర్ అనేది రాదండి. నా మిషన్ వచ్చేసి నేనైతే నార్మల్ మిషన్ నా దగ్గర ఉన్న మిషన్కే నేను హెడ్ అయితే తీసుకున్నానండి. పీకో మిషన్కి హెడ్ అయితే తీసుకున్నాను. ఓన్లీ హెడ్కే 5000 అయితే పడిందండి. హెడ్ వచ్చేసి షీలా అయితే తీసుకున్నాను. షీలా అయితే చాలా మంచిదండి. మిషన్ అయితే తీసుకున్నాను కానీ దానికి కొత్త కాబట్టి కొంచెం బెల్ట్ అనేది పట్టేసింది. దానికి అది వాడుతూ ఉండాలండి, రన్ చేస్తూ మనం కుడుతూ ఉంటే అది బాగా పనిచేస్తుంది. కానీ నేను అలాగా 3 మంత్స్కి 2 మంత్స్కి అలా కుట్టేదాన్ని. పీకో ఫాల్ అయితే ఎక్కువ వేసేదాన్ని కాదు, బ్లౌజులు అయితేనే ఎక్కువ కుట్టేదాన్ని. అలాంటిది నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుని కుట్టడం పక్కన పెట్టేస్తే ఈ మిషన్ అయితే పట్టేసిందండి. దాంట్లో సూది అయితే ఉండిపోయిందండి. సో ఆ సూది అయితే తీయించడానికి నేనైతే రాజమండ్రి తీసుకెళ్ళాను మెయిన్ రోడ్డుకి. మిషన్ పని చేస్తే దానికి మనం కటింగ్ చేయాలంటే కత్తిరి కూడా ఉండాలి కదండి. సో అందుకే నేను కత్తిరి కూడా పొదును పెట్టించడానికి తీసుకెళ్ళాను. మనం మిషన్ రిపేర్కి ఇచ్చినప్పుడు ఇలా మన నేమ్స్ అయితే రాస్తారండి. మనకి మన మిషన్ అని చెప్పి తెలియడం కోసం ఇలా నేమ్స్ అయితే రాస్తారు. మన పేరు మన మిషన్ మీద రాసి పక్కన పెడతారు. కొంచెం టైం అయితే కావాలమ్మా, మళ్ళీ రండి, ఏదైనా పని చూసుకుని అక్కడ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే అన్నీ చూసుకుని రండి అని చెప్పి ఇస్తారు. అలా నేమ్స్ రాసి రిపేర్ చేసిన తర్వాత ఒకసారి ట్రయల్ వేసుకోమని చెప్తారు. వాళ్ళే మనకి మోటార్ అది బిగించిస్తారు. మనం అక్కడ ఉండగానే ట్రయల్ అనేది వేసుకొని కుట్టి బాగా వస్తుందో లేదో ఆయనకి చెప్తే సరే అని చెప్పి దానికి తగ్గ అమౌంట్ అయితే తీసుకుంటారు. అమౌంట్ కూడా ఎక్కువ అయితే తీసుకోరండి, మనం రిపేర్ని బట్టే తీసుకుంటారు. చాలా రీజనబుల్గా అయితే తీసుకుంటారు. ఈ అడ్రస్ ఏంటి, ఎక్కడ, ఎలాగ అనేసి మీకు ఎవరైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఫుల్ వీడియో అయితే పెడతానండి. ఫుల్ వీడియోలో చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.